41 కీర్తనలు. ఇది ఇక్కడ రాసినంత 3 ముక్కల్లో రాశారు, కానీ దీనికి చాలా లోతుంది అర్థం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు అంటే పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే మనం ధన్యులం అని మాత్రం మనం అపోహ పడకూడదు. సో ఈ బీదలను కటాక్షించువాడు ధన్యుడు అనేది చాలా లోతైన సబ్జెక్ట్. అది అంటే ఈ బీదలు ఎవరంటే డబ్బులు లేని వారు మాత్రమే కాదు, వాళ్ళు కూడా అది ఆరోగ్యపరం అవ్వచ్చు, ఆర్థిక పరం అవ్వచ్చు, ఆత్మీయ పరం అవ్వచ్చు. సో ఏ విషయంలో అయినా సరే కొన్నిసార్లు అది ఏంటో కారణం తెలియకుండా మనం చాలా లోలో ఉంటాం, మైండ్ ప్రెజెన్స్ అంతా లోలో ఉంటుంది. అలాంటి వాళ్ళని కూడా బీదల కింద ఇక్కడ మన తెలుగు వర్షన్లో అలా ఉంది. ఇంగ్లీష్లో హూ కన్సిడర్స్ ద పువర్ అని ఉంది. సో ఈ పువర్ అనేది అన్ని విధాలుగా మనం తీసుకోవాలి, ఓన్లీ ఫైనాన్షియల్ విధంగా తీసుకోకూడదు. ఆరోగ్యపరంగా అవనివ్వండి, ఆర్థికంగా అవనివ్వండి, ఆత్మీయంగా అవనివ్వండి, ఏదో సహాయం కోసం ప్రతిరోజు మనకి ఏదో ఒక సహాయం అవసరం అవుతుంది, ప్రార్థన సహాయం కూడా అవ్వచ్చు. సో వాళ్ళందరినీ ఆ కటాక్షించువాడు ధన్యుడు. ఆ కటాక్షం ఎలా ఉండాలంటే వాళ్ళ పరిస్థితిలో మనం ఉండాలి, అప్పుడు కలుగుతుంది. చూసారా ఫీలింగ్, ఓ ఇలా ఉందా వీళ్ళ పరిస్థితి, ఇప్పుడు నేను సహాయపడాలి అనేది. ఇట్ ఈస్ క్లియర్లీ వాళ్ళ షూస్ మనం వేసుకుంటే మనకి ఆ పరిస్థితిలో మనం ఉంటే ఎలానే మెంటల్ స్టేటస్లో మనం చేసే సహాయం ఉంది చూసారా, అలాంటి సహాయము చేసిన వాడు ధన్యుడు అనమాట. సో అది నీడ్ ఆఫ్ హెల్ప్, ఏ నీడ్ ఆఫ్ హెల్ప్ అయినా అవ్వచ్చు. సో నేను ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పంపించాను ఫ్యూ వీక్స్ బ్యాక్, లేదా 2-3 వీక్స్ బ్యాక్. నాకు బాగా ఒంటి మీద ర్యాష్ వచ్చిందని. నా పరిస్థితి నాకు దేవుడికే తెలుసు, నాకు తెలిసిన ఆ పరిస్థితిలో ఉండి మీరు ఎవరు ప్రార్థన చేసి ఉండరు. సో ఆ టైంలో నా పరిస్థితిలో ఉండి ఎవరైతే ప్రార్థన చేశారో వాళ్ళు ధన్యులని నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో ఆ పరిస్థితి ఇప్పుడు సునీత సిస్టర్కి సర్జరీ అయింది. ఆవిడ పడిన బాధ ఎలాంటిదో మనకు తెలియదు, కానీ ఆవిడ ఎంత బాధపడి ఉంటుంది అనే చిత్తంలో మనం ప్రార్థన చేస్తే దేవునికి అది ధన్యత. సో ఈ బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. అవి 3 ముక్కలైనా చాలా లోతైన విషయం అది, దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత అతన్ని అలాంటి వ్యక్తిని దేవుడు ఎలా బ్లెస్ చేస్తాడో అని కింద వచనాల్లో దావీదు గారు చెప్పుకుంటూ వచ్చాడు. సో ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత అంటాడు, నేను కూడా బీదలను కటాక్షించి లాంటి వాడినే, నా మీద కూడా కటాక్షం చూపించమని దేవుణ్ణి మొరపెడతాడు. దాన్ని కన్ఫెస్ చేస్తాడు. ఫస్ట్ పాపం చేశానని కన్ఫెస్ చేస్తాడు దేవునితో. ఇప్పుడు ఈ టైంలో కన్ఫెషన్ చాలా నన్ను అడిగితే చాలా ఈజీ. అది ఆత్మలో మనకి ఆ ఫీలింగ్ కలిగి మనం వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే పాపాలు వెళ్ళిపోతాయి. ఆ కాలంలో ఉన్నప్పుడు ఆలోచించండి, ఖచ్చితంగా ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళాలి, చేసిన తప్పు చెప్పాలి, చెప్పిన తర్వాత ఎలాంటి బలి ఇవ్వాలి, ఏం చేయాలి అని వాళ్ళు చెప్తే ఆ ప్రాసెస్ అయిన తర్వాత పాపక్షమాపణ అనేది వచ్చేదన్నమాట. సో దీస్ డేస్ అంటే యేసయ్య వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ దావీదు వచనం 4లో కన్ఫెస్ చేస్తాడు, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను. ఓకే, అలాగా మనము ఒక్కళ్ళమే చేయొచ్చు, వెరీ పర్సనల్ థింగ్. నేను మోకాళ్ళు వేసి ఏసై నామున్న ప్రార్థన చేస్తాను, నా పాపక్షమాపణ అవుతుంది అంటే ఇనిషియేషన్ లోపల ఆత్మలో జరిగినప్పుడు. అదే ఆ కాలమైన పరిస్థితుల్లో ఆలోచిస్తే చాలా డిఫికల్ట్. ఒక్కొక్కసారి పబ్లిక్ కన్ఫెషన్ చేయాల్సి వచ్చేదట. వాళ్ళు నిలబడి అందరి ముందు చెప్పాలంట, ఇలాగా నేను ఈ పాపం చేశానని. మన వల్ల అయితే అయ్యేది కాదేమో, బట్ వన్స్ ఈ పాపక్షమాపణ జరిగిన తర్వాత పరిస్థితులు చాలా కఠినంగా మారుతాయి. సో రక్షింపబడతాం కాబట్టి ప్రతిదీ తూచా తప్పకుండా చూసుకుంటూ అడుగులేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో 4th వర్స్లో ఆయన ఆ కన్ఫెషన్ చేసిన తర్వాత నెక్స్ట్ 5th నుంచి 9th వర్స్ వరకు ఆయన పరిస్థితిని దేవుడికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాడు. సింప్లీ ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు, లేదా మనం చెప్తాం కదా ఇది పరిస్థితి, నా వెనకాల ఇన్ని విషయాలు జరుగుతున్నాయి, నా వెనకాల ఇన్ని మాట్లాడుకుంటున్నారు, వచ్చి నాకు ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నారు, లోపల ఒకటి పెట్టుకొని బయటకు చూసి నవ్వుతూ మాట్లాడుతున్నారు, బాగున్నావా అంటున్నారు, కానీ సేమ్ అదే పరిస్థితులు దావీదు అనుభవిస్తున్నాడు. సో ఆయన ఒక రాజుగా ఉండి కూడా గాసిప్స్ ఇక్కడ వస్తున్నారు, నవ్వుతూ మాట్లాడుతున్నారు, బయటికి వెళ్ళి ఇంకో విషయం చెప్తున్నారు. సో చాలా విషయాలు గోత్రు అవుతున్నాయి. ముందే ఒంట్లో బాగాలేక స్వస్థత కోసం దేవుడిని అడుగుతున్నాడు. మనం బెడ్ మీద పడినప్పుడు వచ్చి మన ఎదురుగా ఎవరైనా ముందు ఒకటి వెనకాల ఒకటి మాట్లాడితే ఎలా ఉంటుంది, బయటికి వెళ్ళి మన గురించి చెడ్డగా మాట్లాడితే ఎలా ఉంటుంది. ఇది దావీదు పరిస్థితి. అక్కడ 5th వర్స్ నుంచి 9th వర్స్ వరకు దేవుడికి మొర పెట్టుకుంటున్నాడు, తండ్రి నా పరిస్థితి ఇది, నా శత్రువులు ఇలా ఉన్నారు, నా సొంతమైన వాళ్ళే నాతో పాటు నాకు కూర్చొని భోజనం చేశారు అంటే ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేదా అని, ఆ భోజనం చేసిన వాళ్ళే
ఇప్పుడు వెళ్ళి నేను చచ్చిపోతే బాగుండు, నాకు చచ్చిపోయేంత రోగం వచ్చిందని నా గురించి మాట్లాడుకుంటున్నాడని దావీదు చాలా బాధలో మాట్లాడుతున్నాడు అనమాట. సో ఇది ఇక్కడ వర్స్ 9, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. ఈ వర్స్ని యేసయ్య కోట్ చేస్తారు. మనకి శిష్యులతో భోజనాన్ని కూర్చొని శిష్యుల పాదాలు కడుగుతారు. ఆ ఎపిసోడ్ మీకు గుర్తుంది కదా. ఆయన భోజనాన్ని కూర్చొని లేచి శిష్యుల పాదాలు కడిగి, ఇక్కడ ఎవరు యజమాని కన్నా కిందవాడు తక్కువవాడు కాదు, యజమానికి లోబడే ఉండాలి, అయినా నేను లేచి మీ పాదాలు కడుగుతున్నా అంటే మీరు కూడా ఒకరితో అలాగే ఉండాలని ఈ విషయాన్ని కోట్ చేస్తాడు. వర్స్ 9లో ఉన్న ఆ విషయాన్ని కోట్ చేసి, ఈ ప్రవచనం నెరవేరినట్లు నేను ఇది చేశాను, నా వెనకాల వచ్చేవాళ్ళు ఎవరో, నా వెనకాల గోతులు తీసేవాళ్ళు ఎవరో నాకు తెలుసు అనే విధంగా యేసయ్య మాట్లాడతారు. సో డేవిడ్ ఎలాంటి పరిస్థితుల్లో గోత్రం అవుతున్నారో ఆ టైంలో యేసయ్య కూడా అదే పొజిషన్లో ఉన్నారు. ప్లస్ దావీదు ఇది ఒక ప్రాఫెసీ లాగా చెప్పారు. సో యేసయ్య రావడం అయింది, మన కోసం చనిపోవడం అయింది. ఇప్పుడు కూడా యేసయ్య గురించి మాట్లాడితే కోపంగా చూసేవాళ్ళు, చిరాగ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఇంకా ఇదేం జరగలేదు, మెస్సేజ్ వస్తాడని మాత్రమే వాళ్ళ నమ్మకం. ఆ వచ్చే మెస్సేజ్ వచ్చాడో రాలేదో కూడా వాళ్ళకి తెలియదు. అయినా దేవుడు ఆత్మ ద్వారా ఒక ప్రాఫెసీ ఇచ్చారు దావీదుకి. ఆ విషయాన్ని ఇక్కడ వర్స్ 9లో దావీదు కోట్ చేశాడు. సో అక్కడ జూడాస్ ఎలా అయితే దేవుణ్ణి యేసయ్యని సిలువకు అప్పగించాలని ఆల్రెడీ ప్లాన్లో ఉన్నాడో, ఇక్కడ కూడా దావీదు అలాంటి పరిస్థితుల్లోనే వెళ్తున్నాడు. మేబీ నేను అనుకుంటున్నాను ఇది తన సొంత కుమారుని గురించి అనుకుంటున్నాను. తండ్రికి అగెయిన్స్ట్గా రాజ్యం తీసుకోవాలనుకుంటాడు అబ్షలోం గురించి అని నేను అనుకున్నాను. సో ఇదన్నమాట. సో ఇదే పరిస్థితులు మనం పిక్చరైజ్ చేద్దాం. నాకు ఒంట్లో బాగాలేదు, ముందు ఒక ఫేస్ వెనకాల ఒక ఫేస్ పెట్టుకొని మనసులో ఒకటి పెట్టుకొని వచ్చి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి. సో దట్ ఈజ్ వాట్ డేవిడ్ ఈజ్ గోయింగ్ త్రూ. ఆ తర్వాత చివరి వచనాల్లోకి వచ్చేసరికి ఎక్కడి నుంచో ఒక ఫెయిత్ ఆయనలో మొదలవుతుంది. సో దేవుడు నన్ను రక్షిస్తాడు, ఓకే, ఆయన కృప నా మీద ఉంది అంటే, నా శత్రువులు ఇంకా గెలవలేదంటే అర్థం ఏంటి, దేవుడు నా వైపు ఉన్నాడని అనే మెంటల్ స్టేటస్లోకి ఆయన వెళ్ళి, తండ్రి నేను నీ ఇష్టడని నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నా శత్రువులు ఇంకా ఉల్లసించట్లేదు, వాళ్ళు ఇంకా సంతోషించట్లేదు, నువ్వు నా పక్షాన ఉన్నావు కాబట్టి నన్ను హీల్ చేయి, నేను నిలబడి వాళ్ళని ఫైట్ చేస్తానని దేవుడు చివరిలో దావీదు చివరిలో దేవునికి ఆ విధంగా మొరపెడతాడనమాట. సో ఈ విషయాలన్నిట్లో దావీదు ఒక విషయం చెప్తాడు, నీ సన్నిధిని నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు అన్నాడు. అక్కడ దావీదైతే నేను యథార్థపరుణ్ణి, నన్ను ఉద్ధరిస్తున్నావు అని అన్నాడు, కానీ మనకైతే అంత స్కోప్ లేదు. సో ఈ యథార్థత ఎవరంటే యేసయ్య. నేను నీ కుమారుని నమ్ముకున్నాను కాబట్టి తండ్రి నన్ను ఉద్ధరించు అని మనం దేవుడిని మొరపెట్టాలి. సో ఆ తర్వాత దేవుడిని తన సన్నిధిని మనతో ఉంచి మనం గోత్రు అవుతున్న సిచ్యువేషన్స్ నుంచి మనల్ని లేవనెత్తుతాడు. ఇది కేవలం అనారోగ్యపరమైన విషయాలు కాదు, కానీ ప్రతి విషయంలో. ఎందుకంటే మనల్నే విచిత్రంగా చూస్తారు ఈ లోకంలో అందరూ. సో మనం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. మేబీ డైలీ అలాంటివి ఫేస్ చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అలాంటి ప్రతి లైఫ్లో జరిగే ఉంటాయి. కాబట్టి దేవుడిని ఆ విధంగా మనం కోరుకోవాలి. సో దేవుడిని స్తుతిస్తూ ఈ కీర్తన దావీదు ఎండ్ చేస్తాడు. ఇక్కడ నా పర్సనల్ చిన్న టెస్టిమోనీ ఒకటి నేను చెప్పాలి. ఈ కీర్తన చదువుతున్నప్పుడు నాకు అదే అనిపించింది. నేను 2012 నుంచి దావీదు కీర్తనలు రాసేవాడు, కానీ నేను ఉత్తరాలు రాసేదాన్ని దేవుడికి. అంటే కూర్చొని నా పర్సనల్ బుక్లో 2012లో డాడీకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. చాలా కఠినమైన పరిస్థితులు. ఎలా అంటే ఫస్ట్ టైం లైఫ్లో ఒక అన్న తమ్ముడో లేడే అనిపించింది. ఈ హాస్పిటల్లో కూర్చున్నప్పుడు రాత్రులు నిద్ర లేనప్పుడు కూర్చొని రాసుకునేదాన్ని దేవుడికి, తండ్రి అని. ఎలా దావీదు స్టార్ట్ చేశాడో అలా బాధలో స్టార్ట్ చేసి ఆ లెటర్ ఎండింగ్కి వచ్చే వరకు ఒక స్తుతి, ఒక ఆరాధన, ఒక ఆనందం, ఒక సమాధానం కనపడేవి. నేను ఎప్పుడైనా అవి పొరపాటున దొరుకుతాయి. ఫోన్లో కొన్ని రాశాను, కొన్ని నా డైరీస్లో ఉంటాయి, కొన్ని బైబిల్లో కాగితాలు కనపడతాయి. చదువుకున్నప్పుడు ఆహా ఇంత పరిస్థితిలో ఉన్నానా, దేవుడు ఇలా చేశాడు. ఈ కీర్తన చదువుతున్నప్పుడు నాకు అలాగే అనిపించింది. మొదట్లో అంత భయము, ఒకలాంటి ఆవేదన, కీర్తన చివరిలోకి వచ్చేసరికి ఒకలాంటి హోప్, సమాధానం, దేవుడు ఉన్నాడు అనే ధైర్యం. సో అలాంటివి బోల్డ్ లెటర్లు
అయితే ఇవి దావీదు రాసినవి కీర్తనలుగా ప్రచురణ అయ్యాయి, కానీ నేను రాసిన లెటర్స్ రేపు పొద్దున్న నా పిల్లలో వాళ్ళ పిల్లలో చదివి ఓహో ఇలాంటి విషయాలు జరిగాయి ఆవిడ లైఫ్లో అని దేవుడిలో వాళ్ళు ఫెయిత్ బిల్డ్ చేస్తారనేది నా నమ్మకం. నేను చెప్తున్నాను, అది చాలా మంచి హ్యాబిట్. మీకు నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే పేపర్ మీద ఉంటే ఆ విషయాన్ని మనం మర్చిపోం, అది ఎప్పుడోకప్పుడు కనపడుతూ ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా ఆవేదన అనిపించినప్పుడు ప్రార్థన చేస్తాం తప్పనిసరిగా. ఏంటంటే ఆ రాసినప్పుడు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఉన్న అనుభూతి చాలా వేరు. ఈసారి మీరు అలా ట్రై చేయండి. నేను ఇది ఉచిత సలహా అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ వన్స్ యూ ట్రై మీకు అది దానిలో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమవుతుంది. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ ప్రొసీడ్. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు సాక్ష్యాన్ని కూడా దీవించును గాక. ఆమెన్.